కాంగ్రెస్ సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు. టికెట్ల విషయంలో సొంత పార్టీ తీరుపైన మండిపడ్డారు. వివేక్ కుటుంబాన్ని 3 టికెట్లు ఎలా ఇస్తారంటూ కూడా ప్రశ్నించారు. ఒక్క సీటు పొందేందుకు కూడా మాదిగలు అర్హులు కారా అని ప్రశ్నించారు. తమ సామాజిక వర్గానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తాను ఇప్పటివరకు 10 మంది సీఎంలను చూశారని, కానీ ఇలా మాదిగలకు టికెట్ ఇవ్వకుండా ఎవరూ లేరన్నారు. మాదిగలు ఓట్లు వేయకపోతే కాంగ్రెస్ భవిష్యత్ ఏంటి అని ప్రశ్నించారు. తమ మాదిగ జాతికి రిజర్వేషన్ లేనట్లుగా 3 స్థానాల్లో ఒక్కటి కూడా కేటాయించకుండా అన్యాయం చేశారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నానని, కానీ అవకాశం ఇవ్వడం లేదని వాపోయారు. ఎవరు కూడా ఈ రకమైన నిర్ణయం అయితే జరగలేదు. మరి ఇది ఏ రకమైనటువంటి నిర్ణయం అనేటువంటిది ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలని నేను విజ్ఞప్తి చేస్తాను. కాంగ్రెస్ పార్టీ 4 కాళ్ళ పాటు ఉండాలని కదా మేము కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది. కానీ ఇవాళ మా జాతి మొత్తాన్ని పక్కన పెట్టేసి రిజర్వేషన్లే లేవు అన్నట్టుగా రిజర్వేషన్లకు దూరంగా పెట్టి 3 స్థానాలు రిజర్వేషన్స్ ఉంటే, మరి ఎంపీ స్థానాలు ఉంటే 3 స్థానాల్లో మాదిగా కులానికి ఒక్కటి కూడా కేటాయించకపోవడం అనేటువంటిది ఇవాళ జాతి మొత్తం బాధపడుతున్న విషయంగా ఈ సందర్భంగానే ఇది అవమానకరమైనటువంటి విషయంగా కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తాం. ఒక కుటుంబంలో 2-3 ఇవ్వాల్సిన అవసరం ఏమున్నది? ఒక్క సీటు మాకు లేదా? 80 లక్షల మంది ఉన్నాం మేము. మేము అడుగుతుంది ఒకటే. కుటుంబానికి 2-3 తీసుకుంటే ఒక్కటి మాకు ఇయ్యలేరా? ఒక్క సీటుకు కూడా మా మాదిగల అర్హులు కాదా? అదన్నా చెప్పండి. మాకు కూడా న్యాయం చేయండి, మా కులానికి కూడా న్యాయం చేయండి. నిజంగా మాదిగలు ఓట్లు వేయకపోతే పార్టీ భవిష్యత్తు ఏమిటి? కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏమిటని నేను అడుగుతున్నా. ఒక సీనియర్ నాయకుడిగా, ఆ పార్టీలో చేద్దామనేటువంటి ఆలోచన కలిగినటువంటి ఒక వ్యక్తిగా ఇంతవరకు ఎవరైనా ఈ రకమైన నిర్ణయం తీసుకున్నారా? నేను 10 మంది ముఖ్యమంత్రులను చూశాను. ఎవరు కూడా ఈ రకమైన నిర్ణయం అయితే జరగలేదు. మరి ఇది ఏ రకమైనటువంటి నిర్ణయం అనేటువంటిది ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలని నేను విజ్ఞప్తి చేస్తాను. కాంగ్రెస్ పార్టీ 4 కాళ్ళ పాటు ఉండాలని కదా మేము కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది. కానీ ఇవాళ మా జాతి మొత్తాన్ని పక్కన పెట్టేసి రిజర్వేషన్లే లేవు అన్నట్టుగా రిజర్వేషన్లకు దూరంగా పెట్టి 3 స్థానాలు రిజర్వేషన్స్ ఉంటే, మరి ఎంపీ స్థానాలు ఉంటే 3 స్థానాల్లో మాదిగా కులానికి ఒక్కటి కూడా కేటాయించకపోవడం అనేటువంటిది ఇవాళ జాతి మొత్తం బాధపడుతున్న విషయంగా ఈ సందర్భంగానే ఇది అవమానకరమైన. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, కాంగ్రెస్ సీనియర్ నేత మోత్కుపల్లి వ్యాఖ్యలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? పద్మ, ప్రధానంగా మోత్కుపల్లి నరసింహులు ఇటీవల అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో ఆయన క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే ఇప్పుడు జరుగుతున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎవరినైతే ఎంపిక చేసిందో ఆ ఎంపిక సందర్భంగా రిజర్వ్డ్ స్థానాలు ఉన్నాయో అక్కడ మాదిగలకు ప్రాధాన్యత ఇవ్వలేదు. మాదిగలకు సంబంధించిన రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు. దానికి సంబంధించి ప్రతికూల ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పి ఆయన కామెంట్ చేయడం జరిగింది. అట్లాగే ప్రభుత్వం నుంచి మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత ఇస్తేనే రానున్న లోక్సభ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో ఏ రకమైతే మద్దతు ఇచ్చారో ఆ సామాజిక వర్గానికి సంబంధించి ఇప్పుడు కూడా లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఆ రకంగా మద్దతు వస్తుందని చెప్పి ఆయన కామెంట్ చేశారు. అట్లాగే రేవంత్ రెడ్డికి కలిసి రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు చెప్తామని తాను ప్రయత్నం చేస్తున్నా కూడా కలిసే ప్రయత్నం కలిసేందుకు అవకాశం రావట్లేదని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. అంటే ఈ రకంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదైతే ఇప్పుడు ఆల్రెడీ 3 పార్లమెంట్ నియోజకవర్గాలు రిజర్వ్డ్ ఉన్నాయో, పెద్దపల్లి, వరంగల్, అట్లాగే నాగర్ కర్నూలు, ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల్ని ప్రకటించింది. అనూహ్యంగా వరంగల్ కి సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యకి కాంగ్రెస్ ఆమె బీఆర్ఎస్ కి రిజైన్ చేయటం, కాంగ్రెస్ పార్టీలో చేరటం, కాంగ్రెస్ ఆమెకి టికెట్ కేటాయించింది. ఆ రకంగా ఆమెకి టికెట్ రావటం, అట్లాగే నాగర్ కర్నూలులో మల్లు రవికి టికెట్ ఇచ్చింది. అట్లాగే పెద్దపల్లిలో వివేక్ కుమారుడు గడ్డం వంశీకి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. వీరెవరు కూడా మాదిగకు సంబంధించిన సామాజిక వర్గానికి చెందిన వారు కాదు. మాదిగకి కంపల్సరిగా టికెట్ అంటే సామాజిక వర్గ ప్రాధాన్యత దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా సీటు ఇస్తే ఆ సామాజిక వర్గం మద్దతు వచ్చేది, కానీ ఆ రకంగా చెయ్యలేదు. అది కాంగ్రెస్ పార్టీ సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది. సామాజిక వర్గాల్ని సమతుల్యత పాటించి రాజకీయ ప్రాధాన్యత ఇచ్చే విధంగా టికెట్ ఇస్తే బాగుండేదనే కామెంట్ చేయడం జరిగింది. మోత్కుపల్లి చేసిన ఈ కామెంట్స్ కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. గత
చాలా రోజుల నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ గా ఉన్నారు. కానీ అనూహ్యంగా నిన్న ఆయన మాట్లాడిన మాటలు కానీ ఆయన చేసిన కామెంట్స్ కానీ కాంగ్రెస్ పార్టీలో కాస్త ఇబ్బందికరంగా మారిందనే అనుకోవచ్చు పద్మ. రైట్, థ్యాంక్ యూ వాసు.